హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 30వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకుండని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములు వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 60 ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలె ఆ చిరకాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణాతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందెను. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమార, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరంగాను, నీవు అట్లు చేసినచో నీ ఆయురార్థము వృద్ధియగును అని చెప్పుచుండెడు వారు. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా ఉన్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవల్లని తలచి మహారుషులందరికీ ఆహ్వానం పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకుండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించినాడు. అటులని వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటులా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించునకు కారణమేమే అని ప్రశ్నించరు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు. మీరందరూ ఇతని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెటులాగును? ఇతని ఆయురార్థము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని అనెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరులు ఆగమనకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారము వెళ్ళబుచ్చి కొంత తడవాగి, భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనసులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మనులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకు ఏ ఆపద కలుగదని ధైర్యము చెప్పి పంపివేశెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీనాథుని సేవించి వచ్చెదును అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయానికి సమీపమందొక ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవుళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమక్రమంగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములను కొనిదమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానం చేసుకుని మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలవలేకపోయింది. కాలపాసము విసురుడకు చేతులు ఎత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై
కాలపాసమును విసరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని ప్రాణములను తీసుకొని పోవ సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరిగి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధముల ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చినారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీటుకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసిదిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండట లోటు కదా. కాన మరలా యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట మహేశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల ధరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందుకు మృకుండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావమునకు లోకులందరికీ చెప్పుచుండెను. ఫలశ్రుతి. కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుముని ధర్మ ప్రబోధకములగు మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్య కర్మల అన్నిటినీ చేయటం వలన వచ్చినంతటి పుణ్యము మాఘమాస వ్రతము ఒకదాన్ని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతము సర్వపుణ్య క్రియల సారము. అన్ని విధములగు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మముల సారము. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును. సర్వసుఖములను ఇచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని, విన్నదాన్ని, తెలిసిన దాన్ని నీకు అడుగగానే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువక ఆచరించినచో ధర్మములను ఆచరించడం వలన వచ్చు ఫలితము వచ్చును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఇహపరముల నందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లనెను. మాఘమాస వ్రతము సర్వపుణ్యములు ఇచ్చును, సర్వైశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయురార్థము పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తినిచ్చును, కోరిన కోరికల్ని తీర్చును, వినయ విధేయతలు కల శిష్యునకును, శ్రద్ధగల వానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయడని చెప్పవలెను. సౌనకాది మహామునులకు రోమహర్ణుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని, దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి మరికొన్ని, కృష్ణమతుడను మహర్షి జహ్నవను మునికి చెప్పినవి ఇక కొన్ని. మొత్తం మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలను ఎరిగిన వాడొకటచే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినని గ్రహింపవలేను. మాఘమాసో మహాన్మాస నీరం నారాయణాత్మకం ప్రాతః స్నానం చ పూజా చ భుక్తిముక్తి ప్రదే శుభే తస్మాన్ముక్షం ఓ జీవ యతధ్వం ముక్తి వృత్తయే భజధ్వం కేశవం దేవం శివం వానిట లేక్షణం.